అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయబలసి ప్రతి ఒక్కరికి అమ్మ పిడతల రజనీ గారు, మిడతల పిడతల మరి, చిలకలూరిపేట చిలుక, సైబరాబాదు సింటు ముక్క గారు, మా రజనీ గారు గత 5 సంవత్సరాలు ఏ ఒక్కటి కూడా మరో ఒక్కటి కూడా తెర లేపలేకనే పోతిరి, ఏ ఒక్కడు చేయలేకనే పోతిరి. మళ్ళీ మీ మొహాలకు సిగ్గు శరము ఏమని ఉందా? మళ్ళీ మీరు మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు మీరు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. రాజకీయం బ్రతికే నీకు ఒక మోస బ్రతుకు బ్రతికారు మీరు 5 సంవత్సరాలు. మరి ఇక ఎవరు నమ్మబోరు, మిమ్మల్ని ఎవరు నమ్మడానికి కూడా ఆస్కారం లేదు. మీరు ఇక ఇంట్లో కూర్చోవటమే, ఇంట్లో సంసారం చేసుకొని మీ హస్బెండ్తో కాపురం చేసుకోవటమే చిలక గారు. ఏ ఒక్కటి కూడా మీరు సరిగా చేయలేదు కాబట్టి మీకు సిగ్గు శరం లేకుండా ఇంకా మీరు ఏమని మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు వెళ్ళారో ఢిల్లీకి, అసెంబ్లీకి వెళ్ళాల్సి వస్తుందని ఇటువంటి మోసపు మాటలు, టైంపాస్ కోసం మాటలు మాట్లాడుతున్నారు. కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అమ్మ. నిడుదల రజనీ గారు, మిడతల రజనీ గారు కొంచెం ఆలోచించుకొని ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, మీరు చేసిన తప్పులేంటి, మరి రాష్ట్రంలో మీరు 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారు అని ఆలోచించి మాట్లాడండి మిడతల రజనీ గారు. ఇలా నీకేమైనా సిగ్గు శరము ఈయన మా గానం ఏమన్నా దానికి ఏమన్నా ఉందే నీకు సిగ్గు? దానికి సిగ్గుండో శరం ఉండదు. మళ్ళీ ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు. ఇటువంటి పనికి మాలిన మాటలు, బుద్ధి తక్కువ మాటలు, గుణం తక్కువ మాటలు మాత్రం మాట్లాడబాక నిడుదల రజనీ గారు. కొంచెం ఆలోచించుకొని మాట్లాడు. ఏ రోజన్నా అయినా కానీ మీరు జనాలకు ఏమైనా సహాయమన్నా చేశారా? లేచిన దగ్గర నుంచి బటన్ నొక్కుడు కానీ వేరే ఏ ఒక్కటి కూడా చేయలేని పరిస్థితికి వచ్చారు మీరు. మళ్ళీ మీరు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. మళ్ళీ కొంచెమైనా బుద్ధి జ్ఞానము ఉంటే ఇలా చెప్పవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయబలసి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు లేచిందల్లా శవ రాజకీయాలతో చేశారు కానీ 34 శవాలు ఏడాడ చూశారు, ఎక్కడెక్కడ చూశారు. మోసపు మాటలు కానీ మీ మాటలు ఎవరు నమ్మే స్థితి లేరు. కొత్త పనికి మాలిన రాజకీయాలు చేస్తారు, ఒక మోసపుగుంటి రాజకీయాలు చేస్తారు కానీ దేనికి పనికిరారు. అసెంబ్లీకి వెళితే ఏమన్నా ప్రశ్నలు అడుగుతారేమో, వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. మనం ఏమి రాష్ట్రంలో ఏం చేయలేదు కదా, అంతా మోస పరిపాలన చేసినా మనం దోసుకున్నాము అని అడుగుతారు. మనం చెప్పాల్సి వస్తుంది, వాళ్ళ తలకాయ వంచాల్సి వస్తుంది, తల వంచాల్సి వస్తుంది అని మీరు రాజకీయంగా ఒక అసెంబ్లీ నుంచి వెళ్లకుండా మీరు ఢిల్లీకి పారిపోయారు. అంతేగాని దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు. మీరు చేసిన శవాల పరిపాలన ఒకసారి గుర్తుంచుకోండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయబలసికి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.